బాగున్నారమ్మా? శ్రీశైలంలో తెచ్చినాం ఇవన్నీ బొమ్మిడి షాపులో ఇవన్నీ. ఈ 2 రకాల బొమ్మిడిలు, ఇది ఒకటి వైట్ బొమ్మిడి ఉంది, ఏమో ఎర్రగుండి జర అంత అట్లా. అదా చేపలన్నీ బొమ్మిడాయిలు అంటారంట కదా, అదేమో నాకు అది తెలియదు సరిగా. ఇదే చిన్నవి చందమామలు అంటారు. ఇక అన్నీ జర ఆడికి తెచ్చినాయి. మళ్ళీ ఒకసారి ఎండపోసి మంచిగా ఎండబెట్టినాక పొడిపొడి అయినాయి. ఇప్పుడులే మంచి పొద్దున్న చెండుతున్నాయి. ఎండినాక అన్నీ తీసి మళ్ళీ డబ్బాలలో పెట్టేసుకున్నామంటే ఓ వారం 2 వారాల దాకా మళ్ళీ ఒకసారి ఎండేసుకుంటే మళ్ళీ ఉంటాయి. మా ఆయనకు బాగా ప్రాణం పీరితివి ఎక్కువ. నేను తిన్నాను కానీ సరిగా వండడం మాత్రం నేర్చుకున్నా. మా అమ్మ నేర్పించింది వండడం. మా ఆయనకు చాలా ఇష్టం. ఇది ఒక రకం. ఎన్ని రకాలు తెచ్చుకుండో. మటన్ వాటికంటే కూడా వీటికి అమ్మదనం అలాగుంటుంది అసలు. కొయ్యి కూరలు వేసుకొని అవి వేసుకొని వండితే సామిరంగా అటువా ఇటు వస్తూ ఉంటాయి. ఇక బొమ్మిడి చేపలు అయితే ఇంకా చెప్పనే అవసరం లేదు. మంచి పప్పుచారు చేసుకొని వేయించుకొని నిమ్మలంగా ఉప్పు కారం చల్లుకొని చల్లగా చలికి కూర్చొని తింటుంటే అబ్బబ్బా అంటుంది. దీని ఇష్టమైన వాళ్ళు ఉంటే ఇది సంగతి తెలుస్తుంది కదా. రకరకాలు ఉండొచ్చు అనుకో. నాకైతే కొయ్యగూరతో ఇష్టం రొయ్యలు. అప్పుడు పిల్లలకు పాలు రాకుండా కూడా ఇవే పెడుతుండే పెద్ద మనుషులు. పిల్లలకు పాలు రావాలి అంటే తల్లిపాలే తాగాలి అని అంటుండే కదా అప్పుడు. దానికి వాళ్ళకి ఎంతో బలం అంటారు ఇవి. ఏదో మాట వరుసకు ఏదో పిచ్చిగా తింటున్నారు అని కాకుండా దీన్ని బలంగా ఉంటాయి. ఆ కాలంలో కూడా మనకు కూరగాయలు తక్కువే కదా. అట్లాంటప్పుడు ఇవి తెచ్చి పెట్టుకునేవాళ్ళు. రొయ్యలు బొమ్మిడి చేపలు అవి పెట్టుకున్నారంటే అవో 4 రోజుల కూరగాయలు వస్తున్నాయి. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అందరూ చాలా ఇస్తారు. నాకు ఇవి మా తలకాయ తీసేసి పొట్టు తీసేసి మంచి ఉల్లిగడ్డ వేసేసి వండితే కమ్మగా వస్తుంది. ఇది వండడం మాత్రం సూపర్ వండుతా. ఇది కొయ్యగూరలు ఇష్టపడతా ఈ రొయ్యలు. కానీ మన దగ్గర పొట్టు దొరుకుతాయి. నేను అది మంచిగా అనిపించింది ఏంటంటే ఆడ మనం కొంటాయి పొట్టు వస్తాయి. మనకు రేట్ ఎక్కువ ఉంటుంది, పొట్టు ఉంటుంది. ఇవేమో మంచిగా దొడ్డు ఉన్నాయి. పుట్టి తోక మూతి తీస్తే చాలు చల్లైపోతుంది. అదైతే చేపల కూర లెక్కనే అవుతుంది నీళ్ళలో నానేస్తే. ఆ పెద్దది మళ్ళా తోక మూతి తీసి చేప ముక్కలు లెక్క చేసి పులుసు పెట్టుకుంటే చేప కూర ఎట్లుంటుంది సేమ్ పచ్చి చేపలు అట్లా వస్తుంది అది. మన పెద్దోళ్ళు ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చారు. అదేమంటారు దాన్ని, వీటి విలువ తెలిసేటట్టు చేసారు. ఏదో మాట వరుసకు తినకుండా వీటి తింటే వీటి ఫలితాలు కూడా చెప్పడం. నాకు వచ్చిందంటే మా అమ్మ చెప్తేనే కదా, లేకపోతే నాకెట్ట తెలుస్తుంది. ఇవి ఇంత కమ్మగా ఉంటాయి. అవి వండుతుంటే ఒకప్పుడు సిద్ధపడేదాన్ని, వాసన వస్తుంది అని అట్లా. మన దగ్గరవి ఇంకోటి ఇది ఉంటుంది చూడు. ఇగో ఇది ఎర్ర రొయ్యలు అంటారు దీన్ని. దీని రొయ్యలది కూడా ఇదే లెక్క. దీంట్లో రెండిట్లలో కొంచెం తేడా ఉంటుందంట. తింటే మాత్రం అన్ని కమ్మగానే ఉంటాయి, ఇంకేముంటుంది. కానీ ఇది పొట్టు రొయ్య. వీటితో బిర్యానీ కూడా చేస్తారు. మంచిగా మజా వస్తుంది బిర్యానీ. బగారాన్నంలోకి వేసేసి అలా పెట్టేసుకొని వండితే బాగుంటుంది. అంటే నేను తిననని మా అమ్మ రకరకాలుగా వీటిని చేస్తుండే. సర్దిగారు అందుకుంది. పొద్దున్న నుంచి వీటి డ్యూటీ అయ్యింది నాకు జరంతా. ఎండేసుడు చేసుడు ఇప్పుడు ఇవన్నీ ఎత్తేస్తే ఇక చల్లబడ్డది పానం మళ్ళా.
పిల్లులు స్టార్ట్ అవుతాయి. ఎత్తుదాం. ఉంటాం మరి. ఏదైనా ఒకటి సబ్స్క్రైబ్లు, లైకులు, బెల్ బటన్లు చేస్తే సంతోషిస్తాంగా. ఏది నచ్చుతలేవా నవి? నా పనికి నేనైతే గ్రేట్ అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు నడవడానికి కూడా కొంచెం ఇబ్బంది అయింది. అప్పుడు దాన్ని తీసుకుపోయారు నా పిల్లలు మంచిగా శ్రీశైలానికి. పొద్దునుంచి తిరుగుడు చేసుడు పర్లేదు, లేచి బతికించుకోరు కొడుకులు. అట్లాంటప్పుడు వాళ్ళకి తగ్గట్టు మనం కూడా తిరగాలి, మొండికేసుకొని కాకుండా ఇష్టంగా ఉండాలి. అది నేను అనుకుంటున్నా. నాకు ఇచ్చిన ఇదొక వరం. చాలామంది నచ్చుతుందో నచ్చుతలేదో నాకైతే తెలియదు, కానీ నాకు ఇదొక వరం లాంటిదే. రాను రానన్నా ఏమైనా మంచి చేయగలుగుతానేమో. ఇంకా ఇప్పుడు చేస్తున్నానో లేదో మరి, అందుకే నాకు లైక్లు పడతలేవేమో అని అనిపిస్తుంది. ఇంకా కొంచెం కొన్ని సలహాలు ఇస్తేనన్నా ఇంకా బాగా చేయగలుగుతానేమో కదా. అట్లా సలహాలన్నీ ఇవ్వండి. నాకు తోచినవి నేను చేస్తున్నా. ఇంతమంది దిగ్గజాల మధ్యలో నేను ఎంతున్నా, అవి చేయాలంటే ఎట్లా చేయాలి అనేది ఉంటాయి కదా. ఉంటా మరి. ఆరోగ్యమే మహాభాగ్యం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఉంటా మరి. సరేనా?